హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దిలీప్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపురం. సో ప్రజెంట్ టైం అయితే 10 o'clock అయితే అవుతుంది, 10 AM అయితే అవుతుంది. అండ్ ఇవాళ వచ్చేసి మనం అశ్వర్థం అయితే వెళ్ళబోతున్నాం. ఈ అశ్వర్థం వచ్చేసి మనకి అనంతపూర్ నుంచి ఒక 40 kilometers అయితే ఉంటుంది. సింగనమల దగ్గర చిన్నపప్పూరు ఉంది కదా, సో చిన్నపప్పూరు గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. రేపు సండే అక్కడ చాలా బాగుంటుంది. మార్నింగ్ 10 అయింది, అందరూ బిజీగా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు. రోడ్స్ అయితే చాలా బిజీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ సిటీ దాటి అయితే పోవాలి. అనంతపూర్ దాటి బుక్రా సముద్రం దగ్గర పోవాలి. సిగ్నల్ అయితే పడింది ఇక్కడ, చూద్దాం ఎంతసేపటికి క్లియర్ అవుతుందని చెప్పేసి. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదన్నారు, కానీ మ్యాక్సిమం అందరూ కూడా హెల్మెట్ లేకుండానే ట్రావెల్ చేస్తున్నారు. ఇదంతా వదిలిండు. అనంతపూర్లో ఇలా తిరిగి చాలా రోజులు అయింది. మ్యాక్సిమం నేను ఇక్కడికి రాను, టౌన్లోకి వచ్చడం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి కానీ రాను, రేర్గా వస్తాను. అండ్ ఇప్పుడైతే మనం బుక్రా సముద్రం, సింగనమల, రెడ్డిపల్లి ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. రోడ్ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఒక 1 hourలో రీచ్ అవ్వచ్చు, కానీ మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే తీసుకోవాలి కాబట్టి ఇంకొక 1.5 hours అనుకోండి. అండ్ ఈ ఏరియా వచ్చేసి పాతూరు సున్నప్గేర్. అనంతపూర్లో చాలామందికి తెలిసింటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. పాతూరు సున్నప్గేర్ ఇది. ఏదన్నా పండగ సీజన్లో కనుక ఈ పాతూరులోకి ఎంటర్ అయ్యారంటే కనుక అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు అనమాట. సో అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఒక మంచి చిన్న సైకిల్ కూడా పట్టించలేము, అంత గ్యాప్ లేకుండా ఉంటుంది. అండ్ ఇది మెయిన్ పాతూర్ రోడ్. ఇది మెయిన్ సర్కిల్. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి మార్కెట్ సర్కిల్ అయితే వస్తుంది. అండ్ మీరు ఎంతమంది అనంతపూర్ నుంచి చూస్తున్నారో ఈ వీడియోని కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయండి, కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. బట్ ఏమంటే ఇప్పుడు సీజన్ కాదు, అందులో శనివారం ఈరోజు. ముందు ఏం పూజలు అట్లాంటివన్నీ ఏం లేవు కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది, మరి అంత ఎక్కువైతే లేదు. సో ఇది మెయిన్ మార్కెట్ సర్కిల్. ఇక్కడ నుంచి మనకి తాడిపత్రి రూట్లో అయితే వెళ్ళాలి మనం, బుక్రా సముద్రం అటు పోవాలి కాబట్టి. అండ్ ఇక్కడే ఇంకొక చిన్న గుడి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చెన్నకేశ్వర స్వామి గుడి అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇయర్లీ వన్స్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఒక్కసారి మాత్రమే టెంపుల్ని ఓపెన్ చేస్తారు. ఆ టైంలో ఇక్కడ చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు. రీసెంట్ టైమ్స్ లాస్ట్ ఒక 1 month బ్యాక్ అయితే ఇక్కడ ఈ టెంపుల్ని ఓపెన్ చేయడం జరిగింది. దర్శనం కూడా వచ్చాము, అప్పుడు చాలా క్రౌడ్ ఉండింది. ఆల్మోస్ట్ మాకైతే ఒక 4 to 5 hours అయితే పట్టింది దర్శనానికి. అంతమంది క్రౌడ్ ఉంటారు, లెక్కేసుకోండి. అనంతపూర్లో ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి అంతమంది జనం అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చెరువు కట్ట అంటారు దీన్ని. మా అనంతపూర్లో ఈ ప్లేస్ చాలా ఫేమస్. చాలా టెంపుల్స్ అయితే ఈ చెరువు కట్ట మీద అయితే ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ అన్ని సాయిబాబా టెంపుల్, అయ్యప్ప స్వామి, వినాయకుడు, శివుడు, అందరూ మొత్తం అన్ని దేవుళ్ళు అయితే ఈ చెరువు కట్ట మీద అయితే ఉంటారనమాట. రోడ్ అయితే ఒక్కసారిగా కొంచెం ఫ్రీ అయితే అయింది. అనంతపూర్లో ఇంతకుముందు రోడ్లన్నీ వరస్ట్గా ఉండింది, చాలా అంటే చాలా వరస్ట్గా అయితే ఉండింది. ఇప్పుడైతే అన్నీ కొంచెం నీట్గా ఉన్నాయి. అసలు ఈ రూట్ అయితే చాలా ఇంకా స్కేరీగా ఉండింది. అప్పుడు సింగిల్ రోడ్ ఉండింది, ఇప్పుడన్నా కనీసం 9 ఉంది. అప్పుడైతే సింగిల్ రోడ్ అయితే ఉండింది. ఆపోజిట్ వెహికల్స్ ఇలానే వచ్చేటివి, అండ్ ఇటుపక్క నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా ఇలానే వెళ్ళాయి అనమాట. సో దాని నుంచి చాలా డేంజర్గా ఉండింది రూట్ అయితే. వెల్కమ్ టు బుక్రా సముద్రం. ఇది బుక్రా సముద్రం మెయిన్ సర్కిల్. ఇది వచ్చేసి మనకి ఈ వంక అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి. అనంతపూర్లో ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడతాయి చాలా హెవీగా, ఇక్కడైతే వాటర్ అంతా మొత్తం ఈ రోడ్డు మీద అయితే వచ్చేస్తాయి. లాస్ట్ ఒక 4 years బ్యాక్ అయితే ఇక్కడ వాటర్ రావడం జరిగింది. అప్పుడు స్ట్రక్ అయిపోయాం. ఇటుపక్క వాళ్ళు ఇటుపక్కే, అటుపక్క వాళ్ళు అటుపక్కే ఉండేటోళ్ళం అనమాట. సో ఇక్కడ నుంచి అలా అలా రిటర్న్ బ్యాక్ వెళ్ళి అటుపక్క నుంచి రావాల్సి వచ్చింది. దాదాపు ఒక 3 hours పట్టింది. ఈ ట్రాఫిక్ని దాటుకొని ఇంటికి వెళ్ళడానికి మాకు 3 hours అయితే టైం తీసుకుంది. అప్పుడు సిచ్యువేషన్ అయితే అంతలా ఉండింది అప్పట్లో. ఇప్పుడైతే కొంచెం హైట్ చేశారు, బట్ కానీ ఇప్పుడైతే అంత వర్షాలు రాలేదనుకోండి. నాకైతే ఆ టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. నాకైతే జీరో ఐడియా లేదు ఆ టెంపుల్ గురించి. రూట్ కూడా ఐడియా లేదు.
చూద్దాం. సింగనమల దాటిన తర్వాత మేబీ అక్కడ నుంచి నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటా, ఎందుకంటే అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది నాకైతే ఒక ఐడియా కూడా లేదనమాట. అందుకని చెప్పేసి మనం పెట్రోల్ స్టాప్ తీసుకుందాం, పెట్రోల్ అయితే పట్టించుకుందాం. ఇది వచ్చేసి మనకి రెడ్డిపల్లి పెట్రోల్. నేను ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ రూట్లో ఇది ఒక్క పెట్రోల్ ఉందా, ఈ రూట్లో ఇది ఒక్క పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది, ఎందుకు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఆడ అంతమంది ఉన్నారు, వాడు పెట్రోల్ కొట్టేలోపు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. అందుకని చెప్పి మనకు అంత ఓపిక లేదు. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, కడుపులో ఆకలి చంపేవాడేస్తుంది అసలుకు. అనంతపూర్లోనే ఎక్కడైనా కంప్లీట్ చేసుకొని వచ్చింటే బాగుండేది. ఇంకా ఈ రూట్లో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఎక్కడ ఉండదేమో, చూద్దాం. ఏదైనా దొరికితే లైట్గా ఏదైనా, మరి అంత హెవీగా కాకుండా లైట్గా ఏదైనా టిఫిన్స్ అది కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కింద పోవాలా పైన పోవాలా? ఓహో, ఈ రూట్కి చెప్పాను కదా చాలా రోజులు అయింది నేను వచ్చాయని చెప్పేసి. బాబా ఏమన్నా ఉందా రూట్ అసలుకు, చూద్దాం. ఓకే, అది కొంచెం బ్రిడ్జ్ చేసినట్టున్నారు అంతే. మేబీ నాకు తెలిసి ఇంకా బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందా. ఓకే, మనకి అక్కడ వడియంపేట ఉంది కదా, గార్లబిన్న దగ్గర వడియంపేట వస్తుంది కదా. సో ఆ వడియంపేట నుంచి ఇట్లా కొత్త హైవే అయితే వేస్తున్నారు అనమాట. ఆ రూట్ ఉండొచ్చు మేబీ. అది ఇంకా ఓపెన్ చేసినట్లేరు. ఇక్కడైతే ఇంకో బ్రిడ్జ్ ఉంది కొత్తది, ఈ రూట్లో వెళ్దాం మనం ఇప్పుడు. పాప ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది అసలుకు. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి SRIT కాలేజ్. ఆ పైన మీకు కనిపించేది కొండ, సింగనమల కొండ, అది నాకు తెలిసి. ఈ బ్రిడ్జ్ పడినప్పటి నుంచి నేను ఈ రూట్కి అయితే రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. ఫస్ట్ టైం అయితే వస్తున్నా ఈరోజు. ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. హైవేలో నుంచి ఇంకొక చిన్న రూట్లోకి అయితే వచ్చాం మనం ఇప్పుడు. ఈ రూట్ అయితే మొత్తం అలిపేలో ఉంది. అండ్ ఫైనల్లీ మనం ఇప్పుడే అశ్వర్థం అయితే రీచ్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఇదే అశ్వర్థం ఊరు అనమాట. ఊరి బయట ఎంట్రన్స్ ఇలాగైతే ఉంటుంది. ఈ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనుకుంటా. మన బండి ఎక్కడైనా నీట్గా పార్క్ చేసుకొని, బైక్ అయితే ఎక్కడ నీట్గా పార్క్ చేసుకుందాం. బైక్ నీట్గా పార్క్ చేసి నీడకు పెట్టాలి, ఎండకు లేకోకున్నట్టుగా. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడికి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ పొయ్యి కుండలు పెట్టి ఇక్కడ పాలు అవి పొంగిస్తూ ఉంటారనమాట. అందుకని ఈ ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడే నేనైతే గుడి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ గుడి లోపల జనం అయితే చాలా తక్కువనైతే ఉన్నారు, ఎందుకంటే ఇవాళ ఇంకా శనివారం కాబట్టి. రేపు ఆదివారం ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి మనకి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామంలో అయితే ఉంటుంది. అశ్వర్థనారాయణ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనదని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అశ్వర్థ అంటే వాడుక భాషలో రావి అని అర్థం.
వృక్షం కింద నారాయణ స్వామి కొలువై ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. భక్తుల కోరికలను తీర్చే క్షేత్రంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, పురాతన కట్టడాల ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తాయని చెప్పేసి మనకి చారిత్రక ఆధారాలు అయితే సూచిస్తున్నాయి. అలాగే ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో సాంప్రదాయ వాస్తుశిల్పంతో నిర్మించబడింది. ఇక్కడ నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాలలో, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ నదిలో స్నానాలు అవన్నీ చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నారు. గాయస్, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. సో అంతవరకు దిస్ ఈజ్ దిలీప్ సైనింగ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.